100 days ప్రోగ్రామ్ మీద యాక్టివిటీ మనం విలేజ్ లెవెల్లో జరగాలి. అది దానికి ఆల్రెడీ మీకు సచివాలయాల స్పెషల్ ఆఫీస్ ద్వారా మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అది ఉంది. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఎలా చేయాలని దాని మీద మీకు ఆల్రెడీ గైడ్లైన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇది డోర్ టు డోర్ ఎక్స్ప్లెనేషన్ బై ది సచివాలయం ఎంప్లాయీస్ ఆన్ ది అచీవ్మెంట్ ఆఫ్ 100 days యాజ్ ఏ డిస్క్రైబ్డ్ ఇన్ పాంప్లెట్ అండ్ ఆల్సో స్టిక్కర్ కూడా అంతే కదా, పాంప్లెట్ అండ్ స్టిక్కర్ కూడా. ఇందులో ఏంటంటే మీరు లోకల్ ఎమ్మెల్యేని కానివ్వండి లేదా లోకల్ ఎవరికి ఇన్ఛార్జ్ ఎవరు వెళ్తున్నారో వాళ్ళని మీరు ఇన్వాల్వ్ చేయాలి. రోజుకు ఒక విలేజ్ విజిట్ చేయాలి. రోజుకి ఒక విలేజ్ ఒక మండలంలో 7 days విజిట్ చేయాలి. అలా అయితే మరి అన్ని మండలాలు అన్ని గ్రామాలు కవర్ అవ్వవు కదా. మిగతా వాళ్ళు చేసుకోవాలి. సో మీరు ఏంటంటే మీ ఎండి వాల్స్ గురించి కరెక్ట్ చేసుకోమని అక్కడ నుంచి 1 hour మ్యాక్సిమం ఏ గ్రామానికి వెళ్ళి మీరు హాఫ్ 1 hour మీరు వెళ్తారు. సో రేపటి నుండి ఈ కార్యక్రమం డోర్ కార్యక్రమం జరగాలి. వస్తూ మీరు మీ కన్సర్న్ ఎమ్మెల్యేస్ని ఒకసారి ఇప్పుడు వస్తారన్న దాని మీద మీరు ఒకసారి డిస్కషన్ చేసుకుని వాళ్ళ డేట్స్ కూడా మీరు తీసుకోండి. ఆల్రెడీ నాకు ఎక్స్ ఇచ్చేసారు. నేను కావాలి మీకు ఆ ఎక్స్పర్ట్ వాళ్ళ గురించి జాబ్ ఇవ్వాలి కలగడా ఇలా ఆవిడ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు, 1 week ఇచ్చారు. మరి మిగతా ఎండి వస్తున్నా మీరు మీ ఎమ్మెల్యేస్ గారితో మాట్లాడుకుని మీ ప్రతినిధులతో మారుకుని వాళ్ళు ఏ డేట్ ఏ విలేజ్ అటెండ్ అవుతారో కూడా మీరు అదో ప్లాన్ చేసుకోండి. ఇది మొదటి ద్వారా రోజులు తెలియజేయాలి. ఈ 100 రోజుల్లో మనం ఏమేమి చేస్తాం ఆ పాపరేటర్ క్లియర్గా ఉన్నాయి కదా. ఎనీ డౌట్స్? ఇంకా రాసిన టైం ఇచ్చారు వాళ్ళు పని చేసుకుంటారు. ఎస్ మీకేమి ఎక్నాలజ్మెంట్ ఏం అవసరం లేదు. అది సిన్సియర్గా చేస్తే చాలా మంది మేము నమ్ముతాం. కాబట్టి దాని గురించి మీరేం మరీ అవ్వట్లేదు. అంటే మీకు ఇందులో మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చలేదు. ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ కాదు. అక్కడే పరిశీలిస్తారు. అదే తర్వాత మీరు దాన్ని అడ్రస్ చేస్తారు.